వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన సహస్ర హత్య కేసులో నిందితుడిని అబ్జర్వేషన్ హోమ్ కు తరలించారు పోలీసులు. బాలుడు మైనర్ కావడంతో అతన్ని అబ్జర్వేషన్ హోమ్ లో ఉంచారు. ఇవాళ వైద్య పరీక్షల తర్వాత జువైనల్ కోర్టులో బాలుడిని హాజరుపరచబోతున్నారు. ఇక అంతకు ముందు బాలుడి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు పోలీసులు. 5 రోజుల తర్వాత సహస్ర మర్డర్ మిస్టరీని ఛేదించారు పోలీసులు. హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన సహస్ర హత్య కేసులో నిందితుడిని అబ్జర్వేషన్ హోమ్ కు తరలించారు పోలీసులు. బాలుడు మైనర్ కావడంతో అతన్ని అబ్జర్వేషన్ హోమ్ లో ఉంచారు. ఇవాళ వైద్య పరీక్షల తర్వాత జువైనల్ కోర్టులో బాలుడిని హాజరుపరచబోతున్నారు. ఇక అంతకు ముందు బాలుడి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు పోలీసులు. 5 రోజుల తర్వాత సహస్ర మర్డర్ మిస్టరీని ఛేదించారు పోలీసులు. హైదరాబాద్ లో సంచలనం రేపిన సహస్ర మర్డర్ కేసును 5 రోజుల్లోనే పోలీసులు ఛేదించారు. పక్కింటి బాలుడే సహస్రను కత్తితో దాడి చేసి చంపినట్లుగా పోలీసులు తేల్చారు. ఈ మర్డర్ కేసులో చాలా విస్తపోయే సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కుకట్పల్లిలో సహస్ర కుటుంబం నివాసం ఉండే అపార్ట్మెంట్ దగ్గరలోనే ఉంటున్న 10వ తరగతి విద్యార్థి ఈ దారుణానికి పాల్పడినట్లుగా పోలీసులు తేల్చారు. 3 రోజుల ముందు నుంచే ఇంటర్నెట్ లో దొంగతనం ఎలా చేయాలి, ఎవరైనా అడ్డొస్తే ఎలా తప్పించుకోవాలి అనే అంశాలు అన్వేషించడంతో పాటు అవన్నీ కాగితంపై రాసుకున్నాడని పోలీసుల విచారణలో తేల్చారు. సంగారెడ్డి జిల్లాకి చెందిన కృష్ణ రేణుక దంపతులు కుకట్పల్లి సంగీత్ నగర్ లో నివాసం ఉంటున్నారు. వీరికి కుమార్తె సహస్ర, ఒక కుమారుడు సంతానం. సహస్ర బోయినపల్లి కేంద్రీయ విశ్వవిద్యాలయంలో 5వ తరగతి చదువుతుంది. ఈ నెల 18న ఉదయం కృష్ణ రేణుక పనులకు కుమారుడు సమీపంలోనేటువంటి బడికి వెళ్లాడు. పాఠశాలకు 4 రోజులు సెలవు కావడంతో బాలిక ఇంట్లో ఉంది. కుమారుడికి లంచ్ బాక్స్ ఇచ్చేందుకు మధ్యాహ్నం 12 గంటలకు ఇంటికి వచ్చిన తండ్రి కుమార్తె రక్తపు మడుగులో ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే అక్కడ ఎటువంటి ఆనవాళ్లు దొరక్కపోవడంతో కేసు పోలీసులకు సవాల్గా మారింది. 300 మందిని ప్రశ్నించినా ఫలితం లేకపోయింది. అయితే సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు సహస్ర తమ్ముడు చదివే చోటే సహస్రను హత్య చేసిన ఆ మైనర్ విద్యార్థి కూడా అదే పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నట్టుగా పోలీసులు తేల్చారు. స్నేహితులతో ఎప్పుడూ క్రికెట్ ఆడుతూ పాఠశాలకు దుమ్మా కొట్టేవాడని, హర్రర్ సినిమాలు, క్రైమ్ వెబ్ సిరీస్లు చూస్తూ గడిపేవాడని సమాచారం. ఇక సహస్ర తమ్ముడు దగ్గర ఉన్న ఖరీదైన క్రికెట్ బ్యాట్ ను దొంగిలించారని బాలుడు 3 రోజుల ముందే ప్లాన్ చేసుకున్నాడు. సోమవారం ఉదయం కృష్ణ రేణుక దంపతులు బయటికి వెళ్లడాన్ని గమనించాడు. సహస్ర, ఆమె తమ్ముడు కూడా పాఠశాలకు వెళ్లి ఉంటారని భావించి పథకం రచించాడు. ఇంటికి తాళం తెరిచేందుకు వంటగదిలోని కత్తిని జేబులో పెట్టుకున్నాడు. తమ అపార్ట్మెంట్ పైనుంచి పక్కనున్న భవనం పెంట్ హౌస్ మీదకు దూకాడు. ఒంటరిగా ఉన్న సహస్ర తలుపులు దగ్గరికి వేసుకొని లోపల టీవీ చూస్తూ ఉండటాన్ని గమనించాడు. తలుపులు తోసుకొని రహస్యంగా లోపలికి వెళ్లినట్లు పోలీసులు తేల్చారు. ఓ గదిలో ఉన్న బ్యాట్ తీసుకొని బయటికి వస్తూ ఉండగా అలికిడి విని బాలిక తల తిప్పి చూసింది. అమ్మా నాన్నలకు చెబుతానంటూ హెచ్చరించింది. దీంతో భయపడిన బాలుడు ఆమెను తోసేసి పొట్ట మీద కూర్చొని గొంతు నులిమి ఊపిరాడకుండా చేశాడని పోలీసుల విచారణలో తేలింది. ఆ తర్వాత ఆమెపై తన కత్తితో గొంతు కోయడంతో పాటు విచక్షణారహితంగా పొడిచాడు. తర్వాత అక్కడున్న హుండీని పగలగొట్టి నగదు తీసుకొని వచ్చిన మార్గంలోనే వెళ్లిపోయాడని పోలీసుల విచారణలో తేటతెల్లమైంది. 4 రోజులుగా పోలీసులు ఈ కేసును విచారిస్తున్నప్పటికీ ఎలాంటి సమాచారం దొరకలేదు. దీంతో ఈ కేసు సవాలుగా మారింది. 4 రోజులుగా వందలాది సీసీటీవీ కెమెరాల ఫుటేజెస్ ను పరిశీలిస్తున్నారు. ఆ ఇంట్లోకి ఎవరూ వెళ్లినట్టు కనిపించకపోవడంతో తెలిసిన వారి పనేనని అంచనాకొచ్చారు. ఆ దిశగా విచారణ జరిపినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో నిందితుడు నివాసం ఉండే అపార్ట్మెంట్లోని ఓ ఫ్లాట్లో ఉంటున్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగి హత్య జరిగిన రోజు ఓ బాలుడు గోడ దూకి అపార్ట్మెంట్లోకి రావడాన్ని గమనించారంటూ కూకట్పల్లి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ దిశగా విచారించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగి చెప్పిన రూపురేఖల ఆధారంతో బాలుడు సమీపంలోని పాఠశాలలో చదువుతున్నట్టుగా గుర్తించి ఆరా తీశారు. బాలుడు హత్య జరిగిన రోజు పాఠశాలకు రాలేదని తెలుసుకున్నారు. అనంతరం ఇంటి వద్దనే బాలుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో నిజం అంగీకరించినట్టుగా సమాచారం. హత్య చేసింది తానేనని, హత్య అనంతరం కత్తిని అక్కడే కడిగి ఇంటికి తీసుకొచ్చి రిఫ్రిజిరేటర్ పై ఉంచానని, రక్తపు మరకలు అంటిన టీషర్ట్ ను వాషింగ్ మిషన్ లో వేశానని పోలీసులకు చెప్పినట్టుగా తెలిసింది.
ఇక నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మైనర్ విద్యార్థి మొదట ఇంట్లోకి వెళ్లారు. ఇక గ్యాస్ ఉన్న చోటుకు చేరాలి, గ్యాస్ పైపును కట్ చేయాలి, తర్వాత మనీ తీసుకొని ఇంటిని లాక్ చేయాలి, గ్యాస్ లీక్ చేసి బయటికి రావాలి, ఇంటి బయట తాళం వేసి బయటపడాలి. మిషన్ డన్ అంటూ బాలుడు రాసిన కాగితాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హత్య అనంతరం బాలుడు ఎక్కడా అనుమానం రాకుండా ప్రవర్తించాడు. గతంలో పోలీసులు పాఠశాలలో విచారించినప్పుడు కూడా హత్య జరిగిన సమయంలో సహస్ర ఇంటి నుంచి కేకలు వినిపించాయని, డాడీ డాడీ అంటూ కేకలు వేయడాన్ని గమనించానని చెబుతూ తనపై అనుమానం రాకుండా జాగ్రత్త పడినట్లుగా పోలీసులు తేల్చారు. అతని వయసు 15 ఏళ్లు. 10వ తరగతి చదివే బాలుడు. క్రికెట్ బ్యాట్, డబ్బు కోసం దొంగతనం చేయాలి అనుకున్నాడు. పక్కింట్లోనే చోరీకి వెళ్లి ఓ బాలికను అతి దారుణంగా కత్తితో పొడిచి చంపేశాడు. కూకట్పల్లిలో బాలిక సహస్ర హత్య ఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. 10వ తరగతి చదివే మైనర్ బాలుడు ఇంతటి దారుణం ఎలా చేశారు అన్నదే అందరినీ విస్తుపోయేలా చేస్తుంది. బాల్యం అంటేనే సున్నితమైన మనస్తత్వం అనుకునే వాళ్ళంతా షాక్ గురయ్యేలా చేశాయి. ఇక మైనర్లలో ఈ క్రిమినల్ ఆలోచనలేంటి? సోషల్ మీడియానే ఇందుకు కారణంగా మారుతుందా అంటే అవును. ఇంట్లో పరిస్థితులు, డబ్బు కోసం ఏమైనా చేయాలి అనే మొండితనం, ఎంతకైనా తెగించాలి అనే ఆలోచనలే ఇలాంటి నేరాలకు పాల్పడేలా చేస్తున్నాయి. దీనికి తల్లిదండ్రుల వైఖరి ఒక కారణమైతే సోషల్ మీడియా, మొబైల్ ఫోన్ల వాడకం, మైనర్లపై సోషల్ మీడియా ప్రభావం ఎంత? ఇంట్లో తల్లిదండ్రులు అతి గారాబం చేస్తున్నారా? పిల్లల్లో ఈ రకమైన నేర ప్రవృత్తి కలగడానికి తల్లిదండ్రులే ఓ కారణమవుతున్నారా? ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు అందరి మధ్యలోనూ తలెత్తుతున్నాయి. ఈ మధ్యకాలంలో పిల్లలు ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్స్, కంప్యూటర్లు, టాబ్లెట్లు, ఇలా సోషల్ మీడియా విస్తృతంగా అందుబాటులో ఉండే ఫోన్ల వాడకం పెరిగింది. ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా సులభంగా యాక్సెస్ చేయడం వల్ల వెబ్ సిరీస్లు అందుబాటులోకి వచ్చాయి. ఇక యూట్యూబ్, రీల్స్, సినిమాలు, క్రైమ్ రిలేటెడ్ కంటెంట్, గేమ్స్ ను చూడటం ఎక్కువైపోయింది. చాలా మంది పిల్లలకు ఇదో వ్యసనంగా మారింది. క్రైమ్ కంటెంట్ చూసిన ప్రతి 4 టీనేజర్స్ లో ఒకరు అభద్రతకు లోనవుతున్నారని ఎన్నో పరిశోధనల్లో తేలింది. క్రిమినల్స్ ను హీరోలుగా అపోహపడే ప్రమాదం పెరుగుతుందని స్పష్టం చేస్తున్నాయి. ఈ తరహా క్రైమ్ కంటెంట్ పెద్దలకు మాత్రమే అనే హెచ్చరికలతో వస్తున్నప్పటికీ చిన్నారులు మాత్రం సులభంగానే చూడగలుగుతున్నారు. దీంతో చిన్నారుల్లో నేర ప్రవృత్తి పెరిగిపోతుంది. సోషల్ మీడియాపై నియంత్రణ లేకపోవడం, చిన్న పిల్లలకు ఈ కంటెంట్ అందుబాటులో ఉండటమే ఇందుకు కారణం.